నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. సాధారణ కొనుగోళ్లతో స్థిరంగా మిర్చి ధరలు, మసాలా తయారీదారుల కొనుగోళ్లు గత వారం నుండి ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర శీతల గిడ్డంగుల సరుకు మార్కెట్ యార్డులకు దాదాపు 3,65,000 బస్తాలు మరియు 2 లక్షల బస్తాల కొత్త సరుకు రాబడి అయింది. అంతేకాకుండా మహారాష్ట్రలోని అన్ని మార్కెట్లలో కలిసి వారంలో 15,000 క్వింటాళ్లకు పైగా సరుకు రాబడి కాగా 90% సరుకు అమ్మకమైంది. దక్షిణ భారత్లోని అన్ని ఉత్పాదక రాష్ట్రాలలో కొత్త మిర్చి రాబడులు పోటెత్తుతున్నందున శీతల గిడ్డంగులలోని స్టాకిస్టుల సరుకు అమ్మకాలు జోరందుకున్నాయి. తద్వారా సరుకు ధరలు మందగమనంలో చలిస్తున్నాయి. ఈసారి కొత్త సరుకు నాణ్యత మరియు చక్కని రంగు సంతరించుకున్నది. మరో వారం రోజులలో అన్ని మార్కెట్లలో ఎండు సరుకు రాబడి అయ్యే అవకాశం ఉంది. గత వారం గుంటూరు మార్కెట్ యార్డులో 2 లక్షల బస్తాలు మరియు పరిసర ప్రాంతాల నుండి 90,000 బస్తాలు కలిసి మొత్తం 2,90,000 బస్తాల శీతల గిడ్డంగుల సరుకు రాబడి కాగా 1,80,000 బస్తాలు అమ్మకమైంది. ఇందులో అన్ని రకాల ధరలు ప్రతి క్వింటాలుకు 500 పతనమైంది. గుంటూరు మార్కెట్లో కర్నూలు, ఎమ్మిగనూరు, ప్రకాశం మరియు తెలంగాణలోని మహబూబ్ నగర్, గద్వాల ప్రాంతాల నుండి 65,000 బస్తాల కొత్త మిర్చి రాబడి కాగా 60,000 బస్తాల సరుకు అమ్మకమైంది. ఇందులో 30% నాణ్యమైన సరుకు, 70% నిమ్ము సరుకు మరియు తాలు సరుకు రాబడి అవుతున్నది. 341 డిడి లాంటి డీలక్స్ రకాలకు డిమాండ్ నెలకొన్నందున ధర 500 వృద్ధి చెందగా మిగిలిన అన్ని రకాల ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గుంటూరు మార్కెట్లో శీతల గిడ్డంగులలో నిల్వ అయిన సరుకు తేజ 12,000 నుండి 15,500, అత్యధిక సరుకు 13,500 నుండి 15,000, డీలక్స్ 16,000, బ్యాడిగా 355 9,000 నుండి 11,500, సింజెంటా బ్యాడిగా 5531 9,000 నుండి 12,500, డిడి 10,000 నుండి 12,000, 341 10,000 నుండి 15,000, నంబర్ 5 10,000 నుండి 14,000, కుబేరా 273 9,000 నుండి 11,000, సూపర్ 10 334 13,000 నుండి 14,000, మీడియం బెస్ట్ 11,000 నుండి 12,500, ఆర్మూరు 9,500 నుండి 11,500, స్పార్క్ మరియు షార్క్ 12,000 నుండి 14,000, రోమి 12,500 నుండి 14,500, బ్యాడిగా 2043 10,000 నుండి 12,000, డీలక్స్ 12,500, క్లాసిక్ 8,000 నుండి 11,000, బుల్లెట్ బంగారం 9,000 నుండి 13,000, బిఎఫ్ 6,500 నుండి 8,500, తాలుకాయలు తేజ 7,000 నుండి 8,000, ఇతర రకాలు 3,500 నుండి 5,500 ధరతో వ్యాపారమైంది. గుంటూరు మార్కెట్లో తేజ కొత్త సరుకు 13,000 నుండి 16,000, సింజెంటా బ్యాడిగా 5531 10,000 నుండి 12,500, డిడి 13,000 నుండి 15,000, డీలక్స్ 15,500 మరియు 341 13,000 నుండి 16,000, డీలక్స్ 16,500 నుండి 17,000, నంబర్ 5 10,000 నుండి 14,000, ఆర్మూరు 10,000 నుండి 11,800, బ్యాడిగా 355 10,000 నుండి 12,000, సూపర్ 10 334 11,000 నుండి 14,000, స్పార్క్ మరియు షార్క్ 10,000 నుండి 13,000, కుబేరా 273 10,000 నుండి 12,000, బంగారం 10,000 నుండి 12,500, బ్యాడిగా 204 310,000 నుండి 12,000, సీడ్ రకాలు మీడియం 8,000 నుండి 11,000, తాలుకాయలు తేజ 8,000 నుండి 10,000, డీలక్స్ 10,500, తాలుకాయలు 4,500 నుండి 7,000 ధరతో వ్యాపారమైంది. ఖమ్మంలో గత వారం జరిగిన 3 రోజుల లావాదేవీలలో 14 నుండి 15,000 బస్తాల కొత్త మిర్చి రాబడిపై తేజ నాణ్యమైన సరుకు 15,800, మీడియం 15,000 నుండి 15,500, తాలుకాయలు 7,000 మరియు 25,000 బస్తాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకం కాగా తేజ నాణ్యమైన సరుకు 15,000, తాలుకాయలు 7,200 ధరతో వ్యాపారమైంది. వరంగల్లో 10 నుండి 12,000 బస్తాల కొత్త మిర్చి తేజ 12,000 నుండి 15,500, 341 12,000 నుండి 15,500 మరియు
25,000 బస్తాల ఎసి సరుకు అమ్మకంపై తేజ నాణ్యమైన సరుకు 11,000 నుండి 14,000, 341 నాణ్యమైన సరుకు 11,000 నుండి 15,000, మీడియం 12,000, వండర్ హార్ట్ 10,000 నుండి 13,500, 1048 12,500 నుండి 12,000, చపాట 12,000 నుండి 20,000, దీపిక 14,000 ధరతో వ్యాపారమైంది. హైదరాబాద్ మార్కెట్కు మహబూబ్ నగర్, గద్వాల ప్రాంతాల నుండి 6 నుండి 7,000 బస్తాల కొత్త మిర్చి రాబడి కాగా, సీడ్ క్వాలిటీ నిమ్ము సరుకు 8,000 నుండి 12,000, తేజ 12,000 నుండి 16,500, ఆర్మూర్ రకం 10,000 నుండి 12,500, 341 9,000 నుండి 15,000, బ్యాడిగ 2043 12,000 నుండి 13,000, డిడి 11,000 నుండి 15,000, సూపర్ 10 12,000 నుండి 14,000, 273, సింజంటా 10,000 నుండి 13,000, తాలుకాయలు తేజ 6,000 నుండి 7,500, ఇతర రకాలు 4,000 నుండి 6,000 మరియు 1,000 నుండి 1,200 బస్తాల ఎసి సరుకు అమ్మకంపై తేజ నాణ్యమైన సరుకు 14,000 నుండి 15,000, ఆర్మోర్ 10,500 నుండి 12,000, సింజంటా 10,000 నుండి 12,000, సూపర్ 10 10,000 నుండి 14,000, డిడి 341 10,000 నుండి 13,000, 273 రకం 10,000 నుండి 12,000, 2043 నాణ్యమైన సరుకు 10,000 నుండి 12,500, సీడ్ 12,000 నుండి 14,000, తాలుకాయలు 4,000 నుండి 5,000 ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని బ్యాడిగిలో సోమ, గురువారాలలో కలిసి 85 నుండి 90,000 బస్తాల కొత్త మిర్చి రాబడిపై డబ్బీ 28,000 నుండి 32,000, 5531 నాణ్యమైన సరుకు 10,000 నుండి 13,000, కెడియల్ డీలక్స్ 28,000 నుండి 32,000, బెస్ట్ 23,000 నుండి 26,000, మీడియం 9,000 నుండి 12,000, 2043 10,000 నుండి 13,000, డిడి 12,500 నుండి 14,000, తాలుకాయలు 5531 5,500 నుండి 7,500, తాలుకాయలు 2043, కెడియల్ 2,500 నుండి 4,000 మరియు 18 నుండి 20,000 బస్తాల ఎసి సరుకు రాబడిపై డబ్బీ 16,000 నుండి 19,000, మీడియం 14,000 నుండి 16,000, కెడియల్ డీలక్స్ 15,000 నుండి 17,000, 2043 10,000 నుండి 12,500, 5531 9,000 నుండి 12,000, తాలుకాయలు సీడ్ 5,000 నుండి 7,000 ధరతో వ్యాపారమైంది. గుజరాత్లోని రాజ్కోట్లో ప్రతిరోజు 700 నుండి 800 బస్తాల కొత్త మిర్చి రాబడిపై సానియా 11,000 నుండి 12,500, రవ్వ 12,500 నుండి 15,000, మీడియం 9,000 నుండి 11,000, తాలుకాయలు 2,000 నుండి 4,500 మరియు మహారాష్ట్రలోని నాగపూర్లో సోమవారం 15 నుండి 20 వాహనాల మిర్చి రాబడిపై తేజ 13,000 నుండి 15,500, మీడియం 8,000 నుండి 9,000 మరియు నందూర్బార్లో 8 నుండి 10,000 క్వింటాళ్ల తేజ నిమ్ము సరుకు 2,500 నుండి 3,100 ధరతో వ్యాపారమైంది. మధ్యప్రదేశ్లోని బేడియాలో గత వారం 4 నుండి 5,000 బస్తాల కొత్త మిర్చి రాబడిపై మహీ ఫుల్ కట్ 15,000 నుండి 16,000, మీడియం 10,000 నుండి 12,500, 720 రకం 15,000, లాల్ కట్ మీడియం 6,000 నుండి 7,000, తాలుకాయలు 5,000 నుండి 5,500 ధరతో వ్యాపారమైంది. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో 2 నుండి 3,000 బస్తాల ఎసి సరుకు అమ్మకంపై తేజ 13,000 నుండి 15,000, 4884 రకం 10,000 నుండి 11,000, తాలుకాయలు తేజ 7,000 మరియు 100 నుండి 150 బస్తాల కొత్త మిర్చి రాబడిపై తేజ 15,000 నుండి 15,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.